హలో నమస్తే, నేను మీ కౌండిన్య. 56 ఏళ్ల యువకుడు అంటున్న నరేంద్ర మోదీ. ఆయన ఎవరిని కామెంట్ చేశారు, ఎవరిపై సెటైర్ వేశారు, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా చాలా కాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో విపక్షాల మీద విమర్శలు చేశారు. పార్లమెంట్ అంటే బలమైన వాదనలకు వేదికగా కావాలని ఆయన కోరడం జరిగింది. అంతే తప్ప అక్కడ శబ్దాలకు తావులేదని సెలవిచ్చారు. దేశంలో గడచిన నెల రోజులుగా ఎన్నో పరిణామాలు జరిగాయని, వాటి మీద అర్థవంతమైన చర్చకు పార్లమెంట్ సిద్ధంగా ఉందని మోడీ ప్రకటించారు. ఇదిలా ఉంటే మోడీ అంతరిక్షంలోకి స్కైరూట్ సంస్థ విక్రమ్ రాకెట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడం మీద హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇది 28 ఏళ్ల యువత సాధించిన ఘన విజయమని మోడీ పేర్కొన్నారు. దేశానికి ఇది గర్వకారణం అంటూ మన యువత కొత్త ఆలోచనలకు కేంద్ర బిందువుగా మారింది అని మోడీ చెప్పారు. భారత యువశక్తిని వారు అన్ని విధాలుగా చాటుతున్నారు అని మోడీ పొగిడారు. ఇదే సందర్భంలో మోడీ తాను 56 ఏళ్ల యువకుడు గురించి మాట్లాడటం లేదని సెటైర్లు వేశారు. ఎవరా యువకుడు అంటే రాహుల్ గాంధీ గురించేనా మోడీ ఈ విధంగా ఇండైరెక్ట్గా కామెంట్ చేశారు అని అంతా చర్చించుకుంటున్నారు. రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మీడియా ముఖంగా ఆయన ఈ విధంగా కౌంటర్ ఇచ్చారన్నమాట. తాను దేశీయ యువత విజయాల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాను, వారే దేశానికి గర్వకారణం అంటుంటే 56 ఏళ్ల యువకుడు అని రాహుల్ని ఇండైరెక్ట్గా మోడీ ఎద్దేవా చేశారని దేశమంతా చర్చించుకుంటుంది. మరొక వైపు పార్లమెంట్ సజావుగా సాగేందుకు ఎంపీలు అంతా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రజాస్వామ్యం అంటేనే చర్చలు ఉంటాయి, వాదనలు ఉంటాయి అని, వీటి కారణంగా సభా సమయం వృధా కారాదు అని విపక్షాలకు మోడీ హితవు చెప్పడం గమనార్హం. ప్రజలకు మేలు చేసే నిర్ణయాల మీదనే సభ దృష్టి సారించాలని, పశ్చిమాసియా సంక్షోభం వల్లనే చమురు ధరలు పెరిగాయని, యుద్ధం వల్ల అన్ని దేశాలు నష్టపోతాయని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. అయితే భారతదేశం ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొందని మోదీ చెప్పారు. మొత్తం మీద మోదీ చేసిన 56 ఏళ్ల యువకుడు కామెంట్స్ మాత్రం వైరల్గా మారుతున్నాయి. మరి దీనిని రాహుల్ నుండి ఏ విధమైన రియాక్షన్ ఉంటుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే రాహుల్ ట్వీట్ల ద్వారా, అలాగే పార్లమెంట్లో స్పీచ్ ద్వారా మీడియా ముఖంగాను మోదీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు ఎక్కుపెడుతూ ఉంటారు. మరి ఆయన మోదీ ప్రభుత్వం గురించి ఏ విధమైన కొత్త వాదనలతో ముందుకొస్తారో చూడాల్సి ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే మోడీ వేసిన సెటైర్ పేలిందా లేదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.